ఇంకోటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ రెండు ఇష్యూస్ మేజర్గా. ఒకటి వాలంటీర్ల ఇష్యూ, రెండు ఈవీఎంల ఇష్యూ. ముందు వాలంటీర్ల ఇష్యూ మాట్లాడదాం. మీరు కూడా వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాట్లో కీలకంగా ఉన్నారు. ఆ టైంలో మీరు ఆ వ్యవస్థను మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో పనిచేశారు. వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు అనేది కూటమి సర్కారు ప్రూవ్ చేస్తోంది. 2 నెలల పాటు కంటిన్యూస్గా ప్రతి ఇంటి దగ్గరికి 1వ తారీఖు రోజే 90% పైగా మేము పెన్షన్లు పంపిణీ చేశామని చెప్పి. సో ఇప్పుడు 4.5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పనికి ఏమంటారు అవసరం లేని ఒక వ్యవస్థని కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారా అనే ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఏ పనైనా చేయగలుగుద్దండి. ఎందుకంటే అన్ని రకాల అధికారాలు ఉంటాయి, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా చేసి ఇది అవసరం లేదు అని నిరూపించాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాం. అప్పుడు ఈ స్కీమ్స్ ఇచ్చేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఇన్నోవా స్కీమ్ అనేది నేను ఆ రోజు డిజైన్ చేశాను. ఎందుకోసం డిజైన్ చేశామంటే రెండు బర్రెలు ₹1,00,000 ఇచ్చే పథకాలే నడిచాయి. ఒక ₹1,00,000 ఇచ్చి కిరాణా కొట్టు పెట్టడం, ఇంకో 1,00,000 ఇచ్చి 2 బర్రెలు కొనుక్కోండి అనడం, దాంతో మీరు బాగుపడండి, పేదరికం నుంచి బయటకు రండి అని చెప్పే పథకాలు నడిచాయి. అది ఎన్ని రోజులు ఉంటుంది? గేదె ఎన్ని రోజులు పాలిస్తుంది? వాడు పేదరికం నుంచి ఎలా బయటకు వస్తాడు? ఇదంతా కొంచెం తీవ్రంగా ఆలోచన చేసి ఇది కాదు, నెలకి స్థిరంగా ఆదాయం వస్తేనే వీళ్ళు పేదరికం నుంచి బయటకు రాగలుగుతారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చింది అంటే ఓవర్ నైట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ పవర్టీ. అదొక్కటే ఇంతవరకు మనకున్న వెసులుబాటు. బియాండ్ దట్ ఏదైనా ప్రాసెస్లో ఒక వ్యాపారం చేసినా ఇంకోటి చేసినా కూడా ప్రాసెస్ ద్వారా జరుగుతుంది, టైం టేకింగ్. అలాంటిది పేదలకి మనం 1,00,000 2 లక్షలు ఇచ్చి మీరు బయటకు రండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఇచ్చింది వాళ్ళు తినడానికి సరిపోదు. అప్పుడు ఏది చేయాలి చాలా రీసెర్చ్ చేసి కొన్ని స్కీమ్స్ తెచ్చాం. ట్రాక్టర్లు ఇచ్చాము, అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో. అప్పుడు ఇన్నోవా అనేది ఒకటి తీసుకుని ఇది యావరేజ్గా 60,000 నుంచి 80,000 సంపాదించగలరు నెలకి. అన్ని పోతే 10 మినిమం నుంచి 25,000 ఆదాయం రాగలుగుతుంది. అలా కనీసం అంటే 7-8 సంవత్సరాలు నడుస్తుంది కారు. ఈ లోపు వాళ్ళు నిలదొక్కుంటారు. 8 years కంటిన్యూస్ ఇన్కమ్తో నువ్వు బతికితే న్యాచురల్గా నిలబడతా, స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. అది తీసుకెళ్ళాను నేను. ఆ స్కీమ్ ఫస్ట్ చూసి ఆయన ఏమన్నారు సీఎంగా, 20 లక్షలు ఒక బెనిఫిషరీకి ఏంటి, ఒక బెనిఫిషరీకి 1,00,000 ఇస్తే 20 మందిని కవర్ చేయొచ్చు, నువ్వేంది ఒకరికి 20 పట్టుకొచ్చావన్నా. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు ప్రతి మీటింగ్లో ఏం చెప్తున్నారంటే 10,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే విధంగా నేను సంపాదనిస్తాను, అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో 10,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆదాయం వచ్చే విధంగా మీరు ప్రణాళికలు ఇస్తానని చెప్పారు. 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 రావు సార్, 20 లక్షలు ఇస్తే వాళ్ళు నెలకు 10,000 సంపాదించుకుంటారు, అందుకోసం ఇది డిజైన్ చేశానని చెప్తే పరిశీలించిన తర్వాత ఎస్ చేద్దామని చెప్పేసి అగ్రీడ్. సో అది ముందు ఎస్సీ కార్పొరేషన్లో స్టార్ట్ చేసాం ఎక్స్పెరిమెంటల్గా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, ఓసీ, బ్రాహ్మణ్ అందరికీ విస్తరించాం. అది మంచి సక్సెస్ఫుల్ స్కీమ్ అయింది. మన ఎలక్షన్లో పార్టీ పరంగా బాగా ప్రచారం కూడా చేసుకున్నారు. సో అలాంటి ఒక ఆదాయాన్ని వచ్చే మార్గాన్ని మనం తీసుకునే సమయంలో ఆ యూనిట్స్ని గ్రౌండ్ చేశారా లేదా అంటే బ్యాంక్తో కూడా లోన్ టైప్ చేసేవాళ్ళం మేము. అప్పుడు బ్యాంకులో ఎలా జరిగేదంటే సపోజ్ 3 లక్షలు సబ్సిడీ ఉంది, 10 లక్షల పథకం అనుకోండి, 7 లక్షలు లోన్ ఇవ్వాలి. వాళ్ళు 7 లక్షలు లోన్ ఇవ్వకుండా 3 లక్షలు డిస్బర్స్ చేసి ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు బెనిఫిషరీ హ్యాపీ, బ్యాంకర్ హ్యాపీ. బ్యాంక్ లోన్ పేపర్ మీద రాస్తాడు, తిరిగి కట్టేశాడు. ఓకే, 3 లక్షలు వీళ్ళకి వచ్చింది, దాన్ని వాళ్ళకి వీళ్ళకి కొంత ఇచ్చినా బ్యాలెన్స్ బెనిఫిషరీకి మిగిలింది. అందువల్ల గ్రౌండ్ అయ్యే కాదు. గ్రౌండ్ కాకపోవడం వల్ల వీళ్ళు ఇలాగే పేదలుగానే ఉన్నారు, ఇచ్చిన ఏం అవ్వట్లేదని అనేది ఉంది. అందుకు నేను ఏం చేశానంటే కమ్యూనిటీ వాలంటీర్స్ అని, ఫెసిలిటేటర్స్ అని చెప్పి ఒక్కొక్క మండలానికి 10 మందిని వాళ్ళలో నుంచే తీసుకొచ్చాను, యూత్ని. ఇదే ఎస్సీ కార్పొరేషన్లో, ఇదే టీడీపీ గవర్నమెంట్లో తీసుకుని మొత్తం మాకు 660 మండలాల్లో ఒక 6,000 మందిని తీసుకున్నాం. మండలానికి 10 మంది. వీళ్ళ రోల్ ఏంటంటే దే ఆర్ ఫ్రమ్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ మోసం చేయలేదు కదా, వాళ్ళకి తెలుసు కదా ఎవరు తీసుకున్నాడు ఎవరు వీళ్ళ ప్రజెన్స్లో దాన్ని గ్రౌండ్ చేయడం, యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం, రన్ చేసి రీపేమెంట్ చేయడం, ఈ ఫెసిలిటేషన్ అంతా వీళ్ళు చేసేవాళ్ళు. అలా ఒక 6 నెలలు గడిచింది. చాలా స్కీమ్స్ బ్యాంకర్స్ గ్రౌండ్ చేశారు. ఇంకా ఎలక్షన్కి దగ్గరికి వస్తున్న సమయానికి 1 year గడిచిపోయే సమయానికి వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది, వీళ్ళు కానీ రేపు వైసీపీ వైపు మళ్ళీపోతారేమో అనేటువంటి దృక్పథంతో
ఆ కమ్యూనిటీ వాలంటీర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపేయమని చెప్పారు ఇప్పుడు నాకు. సరే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, మీరు ఆగిపోండి అని నేను ఆపేశాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోనే పెట్టి ఇది చేయాలన్నారు. అప్పటికే నేను ఆల్రెడీ అమలు చేసిన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా అది చేయడానికి తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఇది అవసరమా లేదా అని అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి విషయాలు. అంటే ప్రభుత్వం చేయగలిగే కొన్ని ఉంటాయి, ప్రజల ద్వారా జరిగే కొన్ని ఉంటాయి. ప్రతిదీ రెగ్యులేటరీ మోడ్లో మనం చేయలేం, కొంత ఫెసిలిటేషన్ మోడ్లో కూడా చేయాలి. ఆ ఫెసిలిటేషన్లో ఏమవుతుందంటే కమ్యూనిటీని ఒక అవేర్నెస్ వైపు తీసుకెళ్తాం. నువ్వు 3 లక్షలు తీసుకుని తినేస్తే ఏమొస్తుంది, నీకు 10 లక్షలు తీసుకుని ఈటు పెడితే నీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది కదా, ఇలాంటి అవకాశం ఎందుకు కోల్పోతావు అని వాళ్ళలోని వ్యక్తి ఒకరు వాళ్ళకి చెప్పినప్పుడు అవును కదా అని ఆలోచించి అటువైపు మళ్ళడానికి ఉంటుంది. మనం రెగ్యులేటర్ మోడల్లో చెప్పినప్పుడు ఏం చేస్తావా, నువ్వు తీసుకుంటే తీసుకోలేత లేదు, నీకు సబ్సిడీ రాదు, మన లాంగ్వేజ్ వేరే ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం తెచ్చాం. సో అలాంటి ఒక ఆలోచనతో వాలంటీర్స్ని తీసుకురావడం, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. అయితే ఖచ్చితంగా కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇన్ గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అవసరం. అది ఈ వైసీపీ గవర్నమెంట్ వాలంటీర్స్ ద్వారా చేసింది. అయితే ఏ పనులు చేయించాలి, ఏ పనులు చేయించకూడదు అనే దగ్గర కొంత విచక్షణ అవసరం. పెన్షన్ పంపిణీ లాంటిది అంతకుముందు కూడా జరిగింది. నేను నెల్లూరు జిల్లాలో పనిచేసినప్పుడు అది ఎప్పుడు అని అంటే 2003 నుంచి 2007 వరకు పనిచేశాను. ఆ రోజుల్లోనే మహిళా సంఘాలకి నేరుగా పంపిణీ చేసి, అంటే గ్రామానికి ఒక సంఘం ఉంది, ఆ గ్రామ సంఘానికి పెన్షన్ మనీ పంపించి గ్రామ సంఘం మహిళలతో ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇప్పించాం. ఓకే. సో ఇది కనీసం వీళ్ళు ఇప్పుడు సపోజ్ 19లో వీళ్ళు స్టార్ట్ చేశారంటే 12 years బ్యాక్ నేను నెల్లూరులో ఎక్స్పెరిమెంట్గా చేసి సక్సెస్ చేసాం. యాజ్ ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నాకున్నటువంటి రిసోర్సెస్ వారు, ఏది ఈ హ్యూమన్ రిసోర్సెస్, మహిళలు, కమ్యూనిటీకి ఇచ్చాం, వాళ్ళు ఇంటింటికి పంచారు. ఇట్ వాజ్ అ సక్సెస్. అలాంటివి చేయాలి. కానీ అర్హతకి వాలంటీరే, శాంక్షన్కి వాలంటీర్ అంటే అది తప్పు. ఓకే ఓకే ఓకే. మీకు స్కీమ్ ఇవ్వాలి, మీ అర్హత నిర్ణయించడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా కూడా కెపాసిటీ ఏంటి, కెపాసిటీ అనేది గవర్నమెంట్ సిస్టమ్ రన్. సో డిస్ట్రిబ్యూషన్ మాత్రమే వాళ్ళు వాడాలి తప్ప ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ ఫెసిలిటేషన్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నదో అక్కడ నువ్వు వాలంటీర్స్ వాడుకోవచ్చు. దే ఆర్ జస్ట్ ఫెసిలిటేటర్స్ గా ఉండాలి. అంతే తప్ప ప్రతి అంశానికి వాలంటీర్ సమాధానం కాదు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళతో మిగతా పనులు వైసీపీ చేయించింది ఆ సర్కార్ అనుకుంటే, ఇప్పుడు అవి ఎట్లాగో చేయించట్లేదు ఇప్పుడు టీడీపీ సర్కారు. ఆ ఫెసిలిటీ కూడా వాళ్ళకంటే కూడా గ్రామ సచివాలయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో చేయిస్తున్నారు. అది 100% సక్సెస్ఫుల్గా మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు గ్రామ సచివాలయంలో స్టాఫ్ ఉన్నారు, వారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చారు, వాళ్ళ రోల్స్ వారికి ఉన్నాయి. ఈ పని చేయించినప్పుడు ఏమవుతుందంటే ఆ రోల్ మానేసి ఈ రోల్ మానేసి ఆ రోల్ చేయాల్సి వస్తుంది. రోల్ క్లారిటీ ఇవ్వాలి. 1 day 2 days పనే కదా, ఏముంది అని. అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనుకోవడానికి ఉద్దేశం అదే. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ రిలీఫ్ చేయాలి, అప్పుడు మరి మొత్తం అన్ని శాఖలు వెళ్ళాలి, ఒక్కరు వెళ్ళి చేయలేరు కదా. సో అట్లా ఎమర్జెన్సీ ఈజ్ డిఫరెంట్, రెగ్యులర్ గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ప్రతి నెలలో మనం ఎమర్జెన్సీగా చేయలేం కదా, ఒక విధానంగా వెళ్ళాలి. అందుకోసం డెఫినెట్గా వీళ్ళ సర్వీసెస్ వాడుకోవడానికి ఒక విండో అనేది ఉంది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ప్రభుత్వంలో అవసరం. అందుకు మనం కమ్యూనిటీ నుంచి వాళ్ళని వాడుకోవాలి. వాలంటీర్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అనేది మీ అభిప్రాయమా? వాళ్ళకి అదే చెప్తుంది నేను ఎంతసేపు కూడా. కమ్యూనిటీ ఫెసిలిటేషన్ అనేది వాలంటీర్స్ ద్వారా చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఈజిఎస్ ఉందండి, ఉపాధి హామీ పథకం లాంటిది చేయాలి, మహిళలతో సంఘాలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఏదైతే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉందో అక్కడ వాళ్ళ ఉపయోగం ఉంటుంది. ఎక్కడైతే గవర్నెన్స్ ఉందో అక్కడ వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు. అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అన్నిట్లోనూ వాడేశారు. అందుకని ఇప్పుడు వాడేశారు. పార్టీ కార్యకర్త చేయాల్సిన పనులు కూడా వాళ్ళే వాడేశారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఆ విచక్షణతో చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రైట్. ఇంకోటి కీలకమైన అంశం ఈవీఎంలకు సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో ఉన్న ఓట్లకి వీవీప్యాట్లో ఉన్న స్లిప్లకి తేడా ఉంది అనేది ఒక చర్చ. పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి మధ్య తేడా ఉంది అనేది ఒక చర్చ దేశవ్యాప్తంగా ఉంది. దేశంలో చాలామంది పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, అఖిలేష్ మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తాజాగా విజయనగరంలో ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ గారు, అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒక 10-15 బూత్లకు సంబంధించి రీకౌంటింగ్గా వీవీప్యాట్ లెక్కింగ్కి సంబంధించి ఏదో అప్లై చేశారు. మీరు విత్డ్రా చేసుకోండి అంటూ ఆఫీసర్లో వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతున్నారంట.
అది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అది. ఖచ్చితంగా దానికి చూపించి నిరూపించాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏముందంటే, ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ జరిగినప్పుడు ఒక రిఫరీ ఉంటాడు, లేకపోతే క్రికెట్ జరిగినప్పుడు ఒక ఎంపైర్ ఉంటాడు. ఆ ఎంపైర్ రోల్ కదా నువ్వు ప్లే చేయాలి, అంతే తప్ప బాసిజం కాదు కదా నువ్వు చేయాల్సింది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఒక బాసిజం రోల్లోకి కమిషన్ వెళ్ళిపోతుందేమో అనేటువంటి అనుమానం వస్తుంది. యూ షుడ్ బి న్యూట్రల్ అండ్ యూ షుడ్ బి లైక్ అన్ ఎంపైర్. ఎందుకంటే రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. నీ రోల్ ఏంటి, ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలు తమ తీర్పును ఇవ్వడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడమే నీ బాధ్యత. అంతేగాని వీళ్ళ మీద రుబాబు చేయటం, వాళ్ళని బాసిజం చేయటం, వీళ్ళని కంట్రోల్ చేయటం నీ బాధ్యత కాదు. అది ఫండమెంటల్ థింగ్స్ మర్చిపోతున్నారు ఈ రోజు. ఒక ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సింది మానేసి అక్కడ పనిచేసే ఉద్యోగులకి రికమెండేషన్ లెటర్లు ఇచ్చి వీడిని ఎక్కడికి మార్చండి, ఆయన ఇక్కడికి మార్చండి అనేటువంటి ప్రక్రియకి దిగుతున్నారు. అది కాదు నీ రోల్. నీ రోల్ శాసనసభలో శాసనం చేయడం నీ రోల్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు నిర్వహించటం సజావుగా, ఫ్రీ, ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్, అది నీ రోల్. అక్కడ రోల్ అప్పుడు నీ మీద ఏ నింద వచ్చినా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఓనస్ ఈజ్ ఆన్ యూ. సో ఆ ట్రాన్స్పరెన్సీ చూపించడానికి యూ హ్యావ్ టు రెస్పాండ్. అలాంటిది మానేసి ఫోన్ చేసి బెదిరించడం అనేటువంటిది ఏ రూపంలోనూ అది యాక్సెప్ట్ చేయలేనటువంటి అంశం. అంతేకాకుండా ఇప్పుడు యావత్తు దేశము కోడే కూస్తున్నప్పుడు నీకెందుకు పట్టుదల? ఇప్పుడు ఎన్నికలు కావాల్సింది మాకు, ఎవరైతే మేము పోటీలో నిలబడాలనుకుంటున్నామో మాకు ఎన్నికలు, మాకు అనువైన విధానం కావాలని మేము అడుగుతుంటే నువ్వెవరు నేను ఈవీఎం పెట్టాలని చెప్పడానికి? హూ ఆర్ యూ? యు ఆర్ దేర్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్. నీ సాటిస్ఫాక్షన్ ఎవరికి కావాలి? యు ఆర్ అన్ ఎంప్లాయిడ్, యు ఆర్ బీయింగ్ అపాయింటెడ్ ఫర్ దిస్ టు డెలివర్ దిస్ సర్వీస్. అది కదా చేయాల్సింది. అది మానేసి ఈవీఎం మీద వాదన చేయటం ఏంటి అసలు వాళ్ళు? ఇప్పుడు అమెరికా లాంటి దేశం బ్యాలెట్ పేపర్ చేస్తుంది, యూరోప్ లో బ్యాలెట్ నడుస్తుంది, ఎనీవేర్ ఇన్ ఏషియా బ్యాలెట్ నడుస్తుంది, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ బ్యాలెట్ నడుస్తుంది. అలాంటప్పుడు అతిపెద్ద ప్రజాస్వామ్యంకి మచ్చ వస్తుంటే, లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అవర్ సెల్వ్స్ కదా. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందన్నప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీని కూడా ప్రపంచానికి చూపించాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎక్కువ భాగం అనుమానంగా ఉన్నారు. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చాలా మంది గ్రామాల్లో చెప్తుంది ఏంటంటే, మేము వేసాము ఆ ఓటు ఏమైపోయింది తెలియట్లేదు అంటున్నారు. అవును, అది వింటున్నాను బాగా. యాక్చువల్గా ఈరోజు ఈవీఎంస్ చర్చ జనంలోకి వెళ్ళడానికి కారణం అదే. ఏంటంటే, అరే ఈ మెజారిటీలు ఏంటి, ఈ ఓట్లు ఏంటి, మేము వేసిన ఓట్లు ఏమైపోయినాయి అన్న అనుమానం ఎప్పుడైతే మొదలైందో సామాన్య పౌరుడిలో, ఓటర్లో ఏదో ఉంది ఇందులో అన్నది స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ఏంటండి, ఇప్పుడు నేను ఒకరికి ఓటేశాను, మీరు ఓటర్గా ఓటేశారు, మీరు ఎవరికి ఓటేశారు మీకు తెలియద్దా? తెలియదుగా. అది తెలియకుండా ఎన్నిక జరగటం ఏంటండి? దాన్ని తెలియడం కోసం వీవీప్యాట్లు పెట్టాము, మీకు కనపడుతుంది, తర్వాత స్లిప్ కింద పడుతుంది, అంతా చెప్తుంది ఎలక్షన్. బట్ అన్ని బూతులు లేదుగా. ఇప్పుడు 100% బూతుల్లో వీవీప్యాట్లు లేవు అంటే కొంతమందికి వాళ్ళు మెరిటోరియసా, కొంతమంది వాళ్ళ ఓటు వాల్యుబుల్ కాదా? అలా కుదరదు కదా. మరి అప్పుడు అందరికి పెట్టాలి, ప్రతి ఒక్కరి స్లిప్ చూడాలి, చూసిన తర్వాత వాళ్ళు అందులో వేయాలి. అలాంటి వెసులుబాటు చేయట్లేదు కదా. స్లిప్ మన చేతికి ఎవరు కనపడి వెళ్ళిపోతారు అంతే, అది జస్ట్ ప్రింట్ అయి పడిపోద్ది అక్కడ. సో అందువల్ల బ్యాలెట్ అన్న దాంతోనే ఓటింగ్ జరగాలి. సో ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, హింస జరుగుతుంటే యూ వాంట్ బుల్లెట్ ఆర్ బ్యాలెట్ అనేవాళ్ళు. అంటే నువ్వు హింసను నమ్మితే బుల్లెట్ వైపు వెళ్ళు, అహింస అయితే బ్యాలెట్ వైపు రాని. కరెక్ట్, అవును. సో బ్యాలెట్ ఆర్ బుల్లెట్ అన్నదాన్ని ఈ రోజు బ్యాలెట్ లేకుండా చేయటం ఏంటి? అది డెమోక్రసీ ఎట్లా అవుతుంది? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి యాక్సెప్ట్ చేయడానికి లేదు. మరి బీజేపీ ఎందుకు దాని వైపు ఉన్నదనేది కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఇన్ని పార్టీలు వద్దన్నప్పుడు బీజేపీ కూడా వద్దనొచ్చు కదా, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా. రాజకీయ పార్టీలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషన్ చెప్పాయి, చెప్తున్నప్పుడు వై ఓన్లీ బీజేపీ ఈజ్ సపోర్టింగ్? నీలో పారదర్శకత ఉంటే, నీ పాలసీలను బట్టి నువ్వు గెలుస్తున్నావు, ప్రజలు నీకు అవకాశం ఇస్తున్నారు అని అంటే, మరి దమ్ము ధైర్యంతో ముందుకురా, వచ్చి బ్యాలెట్ పేపరే పెట్టు. when it is acceptable to everybody. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా కదా, అది అవకాశం నీకు యాజ్ వెల్ యాజ్ కమిషన్ కూడా. కాబట్టి
ఇక మీద జరగబోయే ఎన్నికలన్నీ బ్యాలెట్ తోనే జరగాలి, ఈవీఎంస్ అనేవి ఆపేసేయాలి, అవసరం లేదు మనకి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ విషయాల్లో ఎంతో సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఎనీ ఎలక్ట్రానిక్ మెషిన్ డివైస్ కెన్ బి ట్యాంపర్డ్ అనేటువంటి ట్వీట్ చేశాడు కదా. సో కాబట్టి హ్యాక్ చేయడం అనేది సాధ్యమే. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక 15 రోజుల క్రితం అక్రాస్ ది వరల్డ్ కంప్యూటర్స్ అని క్రాష్ అయినాయి కదా, ల్యాప్టాప్స్. ఒక చిన్న దీంతో మైక్రోసాఫ్ట్ మొత్తం అయిపోయింది. సో మరి అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా దానికోసం ఎలా వాదిస్తామండి? విజయనగర్ ఉంది, అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఈవీఎం క్లోజ్ చేసే రోజుకి దాని ఛార్జింగ్ 55% ఉంది, ఈవీఎం ఓపెన్ చేసే రోజు 99% ఉంది, దాన్ని ఎప్పుడు బయటికి తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టారో, ఎలా పెట్టారో ఏంటనేది అతను అడుగుతున్నమాట. సో ఓకే, సో రాజకీయ పార్టీలు ఈవీఎంల పైన కంప్లైంట్ చేయడం ఇప్పుడు కొత్తగా సార్. 2019లో టీడీపీ కంప్లైంట్ చేసింది, ఇక్కడ గతంలో టీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, దేశంలో చాలా పార్టీలు కంప్లైంట్ చేస్తూ వస్తున్నాయి. వాళ్ళు ఓడిపోయినప్పుడు మాత్రమే కంప్లైంట్ చేస్తున్నారు, గెలిచిన పార్టీలు కంప్లైంట్ చేయట్లేదు. సో ఆ రాజకీయ పార్టీలకు అటువంటి రిజర్వేషన్స్, అబ్లిగేషన్స్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడడం వెనుక మీకు అనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఈవీఎంలో ట్రాన్స్పరెంట్గా లేదు అనే ఫీలింగ్ మీకుందా? 100% ఉంది. ఎందుకంటే మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నారంటే, మీరు అటువైపు ఉండి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశారు, ఇప్పుడు ఇటువైపు ఉండి ఎలక్షన్లో పోటీ చేసి ఓ రాజకీయ పార్టీ నడుపుతూ పనిచేశారు. చేశాను. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా, కలెక్టర్గా పీస్ఫుల్ ఫెయిర్ పోల్ చేశాము. ఎలక్షన్ కమిషన్ నుంచి అవార్డు తీసుకున్నాను నేను యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కలెక్టర్గా. రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రిషియేషన్ తీసుకున్నాను పెనుగొండలో ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించినందుకు. సో ఈ విధంగా ప్రతి ఎలక్షన్లో కూడా ఒక అంటే మన మార్క్ అనేటువంటిది చేసుకుంటూ ఒక సుపీరియర్ విధానంలో చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా ఎలక్షన్ నిర్వహించడంలో చాలా నాలెడ్జ్ కానీ అనుభవం తోటి ఉండడం జరిగింది. అందువల్ల ప్రతిసారి అబ్జర్వర్గా వెళ్ళాను, రిటర్న్ ఆఫీసర్గా ఉన్నాను, అన్ని రోల్స్ ప్లే చేశాను. ఈ రోజు బయట నుంచి కూడా పార్టిసిపేట్ చేశాం. అయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టంలో ఉన్నాయి. ఒక ఈవీఎంని మనం లాంచ్ చేసేటప్పుడు ఏ విధంగా బ్యాలెట్ పేపర్ పెట్టడం కానీ, అది చూపించడం కానీ, దాన్ని తయారు చేయడం కానీ, ఈ విధానాలన్నింటిలో కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అది సాటిస్ఫై చేయడానికి పదే కమిషన్ చెప్తూ ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ డార్క్ అవర్స్ కూడా ఉన్నాయి. దాన్ని రెడీ చేసిన కొద్ది రోజులు ఎక్కడో దాచిపెడతాం, పోలింగ్ అయినాక మళ్ళీ కొద్ది రోజులు ఎక్కడో దాచిపెడతాం. మన కళ్ళ ముందు జరిగే అన్నిటి మీద చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి, మన బిహైండ్ లో జరిగేది అంటే మనకు తెలియదు. కరెక్ట్. సో అన్ని రోజులు ఇప్పుడు ఈవీఎం కమిషనింగ్ అయింది అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ బ్యాలెట్స్ పేపర్స్ అన్ని దానిలో పెడతారు, పెట్టి దాన్ని రెడీ చేస్తారు, సెల్ పెట్టి చూపిస్తారు, పెట్టినాక 10 రోజులు దాచిపెడతారు. దాచిపెట్టిన దాన్ని తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్లో డైరెక్ట్గా పెడతాం. అయితే పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా చూపిస్తారు. అవును, నేను ఎలక్షన్ ఏజెంట్కి వెళ్ళి చూసాను, చూపించి మళ్ళీ మాక్ పోలింగ్ చేసి చూస్తాను. అది అయితే ఇప్పుడు అది హ్యాక్ చేయొచ్చు, లేకపోతే దాన్ని డివైజ్ని ట్యాంపర్ చేయొచ్చు అన్నప్పుడు ప్రోగ్రామింగ్ ఒకసారి ఫస్ట్ టైం చూపించినప్పుడు ఉన్నది చూపించి ఆ తర్వాత ప్రోగ్రామ్ మారిపోవచ్చు కదా, దాన్ని ఆ విధంగా ప్రోగ్రామ్ చేయొచ్చు కదా. సో ఆ విధంగా ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు చూపించినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఆన్ చేసిన తర్వాత దానికి ఏం ప్రోగ్రామ్ ఇచ్చారో ఆ ప్రకారంగా ఓటేసేసింది అనుకో, మనం వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉంటారు, నొక్కేవాళ్ళు నొక్కుతూనే ఉంటారు. అసలు అనుమానం ఉందండి, ఇది నిజాలు అవసరం లేదు, అంటే దీని మెరిట్స్ అవసరం లేదండి, మనకి అనుమానం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ఉంది, అప్పుడు వదిలేద్దాం. దీని మెరిట్స్ మీద ఎందుకు డిస్కస్ చేయాలి? కరెక్ట్. when you are doubting it, when you are not confident, let us leave it, because we have another alternative system. Proven system ages నుంచి ఉంది, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఉంది. 2 దశాబ్దాలుగా మనం ఇటువంటి అనుమానంతో ఎన్నికలు చేసుకుంటూ వస్తున్నాం. అలా ఎందుకు చేయాలనేది నా ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో, అఫీషియల్ వెబ్సైట్స్ లోనే పోల్డ్ ఓట్స్ కి కౌంట్ ఓట్స్ కి మధ్య వేరియేషన్ ఉంది అనేది క్లియర్ కనపడుతుంది. అది ఇంకొకరు ఎవరో వేరియేషన్ చూపించేదో ట్యాంపర్ చేసేదో కాదు, విజిబుల్ గా నంబర్స్ కనపడుతున్నాయి. కమిటెడ్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ కమిటెడ్ ఫిగర్స్, డ్యూయల్ ఫిగర్స్ ఉన్నాయి. సో దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోదు, ఎందుకు అట్లా వదిలేసింది? అది ఒకటే కాదు, అసలు ఈవీఎంస్ మీద కూడా సుప్రీంకోర్టులో వేసిన దానిలో ఇన్ని లక్షల మెషిన్స్ ఏమైపోయినాయి అనే దానికి అకౌంట్ చెప్పట్లేదు కమిషన్, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా వేశారు కదా, దానికి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఎలక్షన్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా అధికారాలు ఇచ్చేది
కొన్ని సర్వీసెస్ ఇవ్వడానికి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అయినా, ఒక ఎలక్షన్ కమిషన్ అయినా, ఒక ఫైనాన్స్ కమిషన్ అయినా, ఎనీ బాడీ, ఇది ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడానికి నిర్మితమైనవి. అది మర్చిపోయి ఒక్కసారిగా అందులోకి వెళ్ళి నా రోల్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నా కాంపిటెన్సీ ఏంటి అనేటువంటిది, కాంపిటెన్సీ మీద అధికారం చలాయించే దాని మీదే దృష్టి మరుస్తున్నారు తప్ప వీఆర్ సర్వెంట్స్, వీఆర్ హియర్ టు సర్వ్ అన్నది మర్చిపోతున్నారు. అందువల్ల ఖచ్చితంగా ప్రజాభిష్టం మేరకు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదో లీగల్గా ఫైట్ చేస్తామో, పిటిషన్స్ చేయటమో, రీకౌంటింగ్ సంబంధించి వెళ్ళడము, ఇటువంటిది మొత్తం అన్ని కాన్స్టిట్యూన్సీలో వేయాలని వైసీపీ ఒక ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతుంది. సో వెళ్ళారు, ఒక కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళారు, ఈ వీవీప్యాట్లకి బ్యాలెట్లో ఉన్న వాటికి ఈవీఎంలో ఉన్న ఓట్లకి తేడా వచ్చింది. ఏం జరుగుతుంది ఫర్దర్గా? తేడా వస్తే అది ప్రూవ్ చేయాలి కదా. తేడా వస్తే ఖచ్చితంగా రీఎలక్షన్. ఈవీఎంలో 10 ఓట్లు పార్టీకి పడ్డాయి అనుకుంటే దాంట్లో స్లిప్లో చూస్తేనే 11-20 ఓట్లు ఉన్నాయి అనుకున్నాం. వేరియేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొంత పర్సంటేజ్ ఉంది బెనిఫిట్ ఆఫ్ ఎర్రర్ కింద. సో బియాండ్ దట్ పర్సంటేజ్ వెళ్తేనే మనకు రీఎలక్షన్ కి అవకాశం ఉంటుంది. రీఎలక్షన్ కి అవకాశం ఉంది. ఇప్పుడు టెండర్ ఓట్స్ కానీ ఇవి కానీ సర్టెన్ పర్సంటేజ్ దాటితే, సమ్ 10% అట్లా బియాండ్ ఉంటే అప్పుడు రీఎలక్షన్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా విత్ ఇన్ దట్ రేంజే ఉంటాయి. అందువల్ల కమిషన్ ఒప్పుకోదు, ఈ రేంజ్ లోనే ఉంది కాబట్టి అవసరం లేదని చెప్తారు. వచ్చిన తర్వాత ఒప్పుకోవడం, అసలు మేము కౌంటింగ్ చేయడానికి వద్దు, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళిపోండి, ఎందుకు కూడా ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ చెప్పడం అనేది అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఎక్కడ ఇప్పుడు జరిగి ఉండదు.